మా చదువులు చదివాయి. చిన్న వాటర్ బాటిల్ తాగేసి కింద పడేస్తే దాన్ని తీసుకొచ్చి కిరోసిన్ నింపి చదువుకున్న రోజులు మావి. అప్పుడు ఎప్పుడో విన్న పాత పాత నాయకులు మహాత్ములు ఆ లైట్ కింద చదివేవాళ్ళని. కాలం మారినా మా ఇల్లు మారలా, మా పరిస్థితి మారలా. ఇట్లాంటి చదువులు చదివిన తర్వాత 10+2 తర్వాత ఇది మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న భార్య పిల్లలు. అండ్ 10th అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ లో కోళ్ళ ఫారం లో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాను నేను. అది కూడా వేగంటున్నారు కోళ్ళ ఫారం లో సూపర్వైజర్. ఎందుకంటే గుడ్లు తినడానికి దొరుకుతానికి ఎవరో సంతోషంగా అంటున్నారా. కోళ్ళ ఫారం లో సూపర్వైజర్ గా వచ్చాను. సూపర్వైజర్ గా జాయిన్ అయినప్పుడు ఎవరో ఫ్రెండ్ వచ్చి చెప్పాడు ఆర్మీ సెలక్షన్స్ ఉన్నాయి వస్తామన్నారు. ఆర్మీ సెలక్షన్ కి జాయిన్ అయిపోయా. ఇమీడియట్ గా సెలెక్ట్ అయిపోయా. సేఫ్ షాప్ ₹1 ఇస్తాదంటే మన వాళ్ళు క్లాప్స్ కొట్టట్లా. ఉద్యోగం వస్తే క్లాప్స్ కొడుతున్నారు. ఎందుకంటే కణంలో దిగిపోయింది కదా మనకి. ఏంది ఉద్యోగం? ఎందుకంటే నిద్ర లేస్తే ఉద్యోగం, పడుకునే ముందు ఉద్యోగం. ఏ మాట మాట్లాడిన ఉద్యోగాన్ని వెలికి పెడతారు మన అమ్మా నాన్న, అవునా కదా? చదివించేదే ఉద్యోగం కోసం. పెళ్లి కావాలంటే ఉద్యోగం కావాలి. పుట్టినంటేనే ఉద్యోగం పిల్లలకి. హలో, ఇంకా మన రక్తంలో ఉండిపోయింది కదా. అండ్ అందుకోసం మీరు కూడా జాబ్ వచ్చేసింది అంటారు. అండ్ ఇంకొక విషయం చెప్పినా గుడ్ న్యూస్, మా ఊర్లో మొదటి గవర్నమెంట్ జాబ్ నాకే వచ్చింది. దానికి కూడా కారణం ఉంది. మా ఊర్లో ఉండేది 50 ఇళ్ళు. మరి 50 ఇళ్ళు నాకు రావడంలో గొప్ప ఉంది. మొదటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ గా సాగుతుంది అనుకుంటే 13 సంవత్సరాల ఆర్మీ జాబ్ చేసిన తర్వాత నా లైఫ్ లో ఇండియాస్ నెంబర్ 1 గ్రేట్ సేఫ్ షాప్ నా లైఫ్ లోకి వచ్చింది. ఈ రోజు ర్యాంక్ నెంబర్ 1 అని చెప్పగలుగుతున్నాను. అన్ని సక్సెస్ వచ్చిన తర్వాత నెంబర్ 1 అని నేను చెప్తున్నాను. బట్ ఆ రోజు నాకు తెలియదు. ఇలాగా ఇంత మంచి వాతావరణంలో కూర్చొని ప్లాన్ వినలేదు. మా ఫ్రెండ్ ఒక వ్యక్తి టెలిఫోన్ లో ప్లాన్ చెప్పాడు. బలవంతం పెడుతుంటే ఆయన బలవంతం తట్టుకోలేక జాయిన్ అయిపోయాను 2009లో. అండ్ ఆయన జాయిన్ అయ్యి నన్ను ఈ రోజు గొడవ నమ్మాలని చెప్పించాడంటే, ఆయన జాయిన్ చేయించడం ఎంత గొప్ప పని అంటే, జాయిన్ చేయించిన దానికంటే ఇంకొక గొప్ప పని చేయించాడు. ఆ పని ఏమీ కాదు, ఈ రోజు నేను గ్రౌండ్ అంబాస్ రావడానికి కారణం నా టోటల్ ఎవరిథింగ్, నా గ్రేట్ మెంటర్ వికాస్. మనిషి సేఫ్ షాప్ డౌటే లేదు, ఇండియా నెంబర్ 1 డైరెక్ట్స్ అని. నెంబర్ 1 లో జాయిన్ అయిపోయినంత మాత్రం సక్సెస్ అయిపోయింది జీవితంలో. చాలా మంది అదే ఫీల్డింగ్ లో కూర్చోవచ్చు ఈ హాల్లో కూడా. నేను సేఫ్ షాప్ లో ఎంట్రీ అయిపోతే నాకు అన్ని సక్సెస్ వచ్చేస్తాయని నో. సేఫ్ షాప్ లో మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించే వ్యక్తి కరెక్ట్ గా ఉండాలి. నేను విషయం చెప్తా, కొన్నిసార్లు నడిపించే వ్యక్తి సరి లేకున్నా ఆ మాత్రం కొద్దిగా సెన్స్ ఉంటే నడిపించడానికి ప్రతి ఒడు రెడీగా ఉన్నాడు. వాళ్ళు చేయబట్టుకొని నడిపిస్తే. వికాసం గురించి జాయిన్ అయినప్పుడు నాకు ఏ పరిచయం లేదు, కళ్ళారా చూడలేదు, టెలిఫోన్ లో మాటలంటే. నేను కొన్నిసార్లు ఆర్మీలో పనిచేసుకునేటప్పుడు 24 అవర్స్ ఫోన్ లో మునిగిపోతే పెళ్లి కూడా అయిన ఆ టైంలో ఏమనుకుంటారు? చెప్పండి చెప్పండి. ఎస్, నాకు లవ్ అయిపోయింది మా గురించి కాబట్టి నేను డైమండ్ అయిపోయాను. చాలా మంది అనుకునేవాళ్ళంట, ఈ మనిషి 24 గంటలు ఫోన్ లో ఉన్నాడంటే లవ్ లో పడినట్లున్నాడు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు నేను మహాగురుజితో అండ్ సేఫ్ షాప్ తో లవ్ లో పడిపోయాను. తెలియదు వాళ్ళకి. టైంలో తినేది కాదు, టైంలో పడుకునేది కాదు, లాస్ట్ జాబ్ కూడా వదిలేసాను అయ్యా. పెన్షన్ లేకుండా జాబ్ వదిలేసి ఈ రోజు నన్ను బిజినెస్ లో కంపెనీ 2nd లెవెల్ హైయెస్ట్ క్రౌన్ నెంబర్ లో తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. థ్యాంక్ యూ మా గురించి. సొంత ఫ్యామిలీలో వ్యక్తిని డైమండ్ చేయించిన, సొంత ఊరోళ్ళు న్యాయం చేయించిన, తనతో పాటుగా జాబ్ చేసిన వ్యక్తిని న్యాయం చేయించిన, ముక్కు ముఖం తెలియని వ్యక్తిని, ఒక యూపీ వ్యక్తి, ఏపీ వ్యక్తి నన్ను డైమండ్ చేయించడం. మనుషులు దొరకలేదా అంటే కారణం ఒకటే, మా గురించి కూడా వెతికినాడు. ఎవరికి నేను సపోర్ట్ చేస్తే నేను తొందరగా డైమండ్ అవుతాను. టీమ్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్, నిజమా కదా? నేను ఎవరికి సపోర్ట్ చేయాలో నిర్ణయించుకున్నట్టున్నాడు. నేను లంచం ఇవ్వను మా గురించికి, రాజకీయాలు ఏం చెప్పలేదు నేను మా గురించికి. మేబీ నాలో కష్టపడే ఆ కసి నాలో కనిపిస్తుందేమో. నాకు వచ్చి సపోర్ట్ చేశాడు. బెంగళూరు కూర్చొని మా ఊరికి బెంగళూరు 2.5
మంది వచ్చి హెల్ప్ చేశాడు. అండ్ ఈ రోజు నా లైఫ్ లో ప్రతి ఒక్కటి వచ్చేసేయండి. ప్రపంచ యాత్ర నేను డైమండ్ 2014. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి డైమండ్ అవ్వాలనుకుంటాడు. 2014లో సేఫ్ షాప్ దగ్గర ఉండి డిమాండ్ చేయించాడు. అండ్ డైమండ్ చేయడమే కాదు, ఫారిన్ టూర్ సంగతి అంటే ఫారిన్ టూర్ లో మొత్తం గ్రేట్ మెంటర్స్ తో, టీమ్ తో, ఫ్యామిలీతో 1-2 కాదు ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చేసామన్నమాట. దగ్గర 30 దేశాలు తిరిగి వచ్చాం, 30 కంట్రీస్. అందుకే ఈ కప్ప బాగా నుంచి కొంచెం బయట వస్తే మాట్లాడగలుగుతా ఉంది. లేకుంటే ఈ కప్ప కూడా అక్కడే ఉందంటే ఇది కూడా అక్కడనే ఉండిపోయింది మిగతా కప్పలాగా. థ్యాంక్ యూ గాడ్. కొద్దిగా బయట ప్రపంచం చూసాము, కొద్దిగా మాట్లాడడం వచ్చింది, కొద్దిగా డబ్బు సంపాదించడం వచ్చింది. అండ్ ఈ ఫోటో చూస్తే ఒక చిన్నగా ఒకటి గుర్తొచ్చింది. ఏమంటే మనకి ఈరోజు కర్నూలులో భోజనం చేశారు మధ్యాహ్నము. రాత్రికి వెళ్ళి హైదరాబాద్ లో కొంతమంది తింటారు, ఇంకొంతమంది ఇంకో చోట తింటారు, కొంతమంది కర్ణాటకలో తింటారు. వీళ్ళు పోయి ఏం చెప్తారు తెలుసా? ఆంధ్రాలో లంచ్, తెలంగాణలో డిన్నర్. చాలా ఎంకరేజ్మెంట్ చెప్తారు. ఏమంటారు శివ సార్? ఆంధ్రాలో లంచ్ చేస్తే తెలంగాణలో డిన్నర్ చేస్తారని తెలుసా? అది నా లెవెల్ ఈ రోజు, అది నా స్టేటస్ అనుకుంటారు. మేము కూడా అట్లా అనుకునే వాళ్ళమే. బట్ సేఫ్ షాపింగ్కి వస్తే పుష్ప 2లో ఎట్లయితే ఇంటర్నేషనల్ అయిందో మాకు కూడా ఇంటర్నేషనల్ లో చేసేసింది. ఒక రోజులో 3 పూటల భోజనాలు 3 దేశాల్లో చేశామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆస్ట్రియా కంట్రీలో చేస్తే ఆస్ట్రియా, రెండోది మధ్యాహ్నం స్లోవేకియా కంట్రీలో చేశాము. లంచ్, డిన్నర్ హంగేరీ కంట్రీలో 3 దేశాలు 3 పూటల భోజనం తిన్నాం. ఇది శిక్షా పవర్, ఇది మెంటర్స్ పవర్. అంటే ఈ మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత తీసుకున్న ఫోటో ఇది కాబట్టి గుర్తొచ్చింది. 3 పూట్ల భోజనాలు 3 దేశాల్లో తినే ఛాన్స్ మన గ్రేట్ సేఫ్ షాప్ ఇచ్చింది. అండ్ ఫ్యామిలీ అండ్ టీమ్ తో పాటుగా ఈ మధ్యనే టర్కీకి వెళ్ళి రావడం జరిగింది. ప్రాగ్వే, రష్యా, బుడాపెస్ట్, మాడ్రిడ్. ఈ ఫోటోలు ఎక్కువసేపు చూపిస్తే టైం గంట సేపు పడుతుంది. తొందరగా సెషన్ చేయాలి కాబట్టి తొందరగా చూపిస్తున్నా. స్లోవేకియా, పీటర్స్బర్గ్, సల్జ్బర్గ్, ఆస్ట్రియా, మాస్కో, వియన్నా, రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్, స్పెయిన్, బ్యాంకాక్ అయితే లెక్కలేదండి. దగ్గర 30 నుంచి 40 సార్లు వేచి చేయించాం. ఎందుకంటే టీం మీద ప్రతిసారి వెళ్ళాల్సి వస్తుంది కదా. 30 నుంచి 40 సార్లు వెళ్ళొచ్చాము. అండ్ బార్సిలోనా అండ్ గోల్డ్ ఫారం లో గోల్డ్ మేపే వ్యక్తి రోజు టైగర్ పట్టుకుంటూ తిరగలుగుతున్నాడు. అండ్ స్విట్జర్లాండ్ ప్యారిస్ కూడా ఒకసారి కాదు 2 సార్లు ఫ్యామిలీతో సహా, 1 కాదు 2 సార్లు ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చాము. అండ్ ఈఫిల్ టవర్ ప్యారిస్, ఆ సినిమా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలియదు. ఏది ఊపిరినా, నాగార్జున సినిమా. ఊపిరి సినిమా చూసినప్పుడల్లా ఊపిరి ఆడదు మళ్ళీ. ఎందుకంటే భార్య వచ్చుతా ఉంటారు, నన్ను ఇప్పుడు తీసుకెళ్తామని. ఊపిరిలో నాగార్జున మాత్రం తీసుకెళ్ళాడు, నన్ను ఇప్పుడు తీసుకెళ్తామని. సేఫ్ షాప్ లో భయ్యా దమ్ము ఉంటే భార్య పిల్లల్ని ఈవెంట్ వరకే చెప్పాలి. 1 కాదు 2 సార్లు వెళ్ళొచ్చాం ఈఫిల్ టవర్. హలో, సింగిల్ గా వెళ్ళాల టీమ్ తో. మా ఫోటోలు చిన్నమైపోతే నా మాత్రం పెట్టుకున్నాను అంతే కూడా. హలో, మా గురించి వచ్చి వీడియో చూపిస్తాడు మళ్ళీ తర్వాత. రైట్, ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ గా లండన్ వెళ్ళొచ్చాము. అండ్ లండన్ మన వాళ్ళు ఇది బాగా ఏంటంటే మనం లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ ఎంతమంది తెలిసింది? ఎంతమంది ఇళ్లలో పిల్లలు పాట పాడతారు? లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్ అని కథల్లో చూపించకండి, రియాలిటీలో కూడా చూపించండి. నేను నా పిల్లల్ని లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ అక్కడ వరకు తీసుకెళ్ళగలిగాను. లండన్ స్టే చూడొచ్చు. 5 స్టార్ హోటల్లోని గ్రేట్ సేఫ్ షాప్ స్టే చేపిస్తుంది. అండ్ స్కాట్లాండ్ కూడా వెళ్ళొచ్చాం ఈ మధ్యనే. అండ్ ఆ తర్వాత 1 కాదు 2 కాదు ఎన్ని దేశం, మాల్దీవ్స్ వెళ్ళొచ్చాం. అంత ముందు మాల్దీవ్స్కి వెళ్ళొస్తే ఎంత హ్యాపీ ఫ్యామిలీ. హలో, మీకు కూడా తీసుకెళ్లాలన్నా, మిమ్మల్ని కూడా ఇట్లా జంప్ చేయాలన్నా, ఆ బరువులు పోయాలన్నా. హలో, ఏ బరువు? ఫస్ట్ ఫ్యామిలీ బరువులు పోయండి. ఫ్యామిలీ బరువు బాధ్యతలు పోయండి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక అన్నగా, చెల్లెలుగా కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి లేవా? ఆ బాధ్యతలు నెరవేర్చాలంటే రైట్ ఆపర్చునిటీ సేఫ్ షాప్ ప్లాట్ఫామ్ మనకి ఇస్తారు. అండ్ ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోస్తే అనేది భార్య కూడా లేపేయచ్చు, మనం పోయచ్చు. హలో, అండ్ అది కాకుండా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు, నేను అడగలేదు వాళ్ళని.
మీరు చెప్పండి, ఏం మాట్లాడుకుంటాడు వాళ్ళు? నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామనా? మా డాడీ మిగతా వాళ్ళు మీ పిల్లలు అడగండి, నేను అడగను. హలో, వాళ్ళు అది కాదు మాట్లాడుకునేది. థ్యాంక్ యూ గాడ్, డైమండ్ గడుపులో పుట్టామరా భయ్యా, డైమండ్ గడుపులో పుట్టాము. హలో, పక్కింటోడు ఇంట్లో పుట్టింటే ఏంటి మన పరిస్థితి? వీళ్ళ స్కూల్ టీచర్లు పెద్ద పరేషాన్ అయిపోతారు. ఏం తెలుసా, ఎప్పుడు పడితే అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి ఫారిన్ వెళ్ళేదానికి. మా టీచర్లు అంటారు, సార్ ఎప్పుడు పడితే అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీ పిల్లలు విదేశాల్లో చదివించచ్చు కదా, మాటికి విదేశాలు తెప్పించే బదులు వీళ్ళు అక్కడే చదివిస్తే అక్కడే చూసుకుంటే అక్కడే చదివేస్తారు కదా. మా పిల్లలు అంటారు, నేనేం చేయాలి సార్, మా డాడీ సేఫ్ షాప్ లో డైమండ్ అయిపోయాడు, నేను తీసుకెళ్తాం. ఇది కృష్ణయ్య గురించి చెప్పినట్లుగా డైమండ్ అయ్యే రోజు వరకు నాకు పాస్పోర్ట్ లేదు, డైమండ్ అయిన తర్వాత పాస్పోర్ట్ తయారు చేశాను. ఈ రోజు మా పిల్లలకి రెండు పాస్పోర్ట్లు పూర్తి అయిపోయాయి. రీసెంట్ గా రష్యన్ ట్రిప్ వెళ్ళినప్పుడు రష్యన్ ఆర్మీతో కలిసి ఫోటోలు వీడియోలు తీసుకునే ఛాన్స్ వచ్చింది. మొత్తం టీమ్ తో, అప్లయన్స్ తో, ఫ్యామిలీతో వెళ్ళి, ఇది రష్యన్ ఆర్మీతో తీసిన చిన్న క్లిప్ అనమాట. అండ్ అది కాకుండా అండ్ కంగ్రాచులేషన్స్, మార్చి నెలలో సింగపూర్, మలేషియా అండ్ స్టార్ క్రూజ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మనలో చాలా మందికి మన ఏషియన్ కంట్రీస్ లో మొదటి విదేశీ యాత్రని స్టార్ట్ చేయడానికి ఒక గ్రేట్ ఛాన్స్ ఉంది. మార్చి నెలలో మన గ్రేట్ టీం మొత్తం కలిపి సింగపూర్, మలేషియా అండ్ స్టార్ క్రూజ్ వెళ్ళబోతుంది. దీనికి నేను ఏం చేయాలి అంటే, మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ టార్గెట్ ఇచ్చింది. ఇది చెప్పండి, ఇది కూడా ఒక రకమైన ఇదే. మన కంపెనీ చూడండి, వారం జరిగే పనికి కమిషన్ ఇస్తుంది, స్లాబ్ ఇన్కమ్ ఇస్తుంది, ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది, ర్యాంక్ పూర్తయితే విదేశాత్రలు పంపిస్తుంది. అండ్ అదే బిజినెస్ వాళ్ళు అదే పాయింట్స్ తో ఈ 3 నెలల పీరియడ్ లో 10 అక్టోబర్ నుంచి 15 జనవరి వరకు టార్గెట్ ఉంది. ఈ 3 నెలల పీరియడ్ లో మనం 5,000 బిజినెస్ వాళ్ళని 5,000 చేయగలిగితే, ఇంతకు ముందు ర్యాంక్ లో పోయిన ఫారెన్ టూర్ వేరే, ఇక్కడ నుంచి కూడా మనం బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు 5,000 బిజినెస్ వాళ్ళతో. 5,000 పాయింట్స్ ఈ పీరియడ్ లో మనకి ఇప్పటికీ పూర్తిగా 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో మనం 5,000 లెఫ్ట్ 5,000 రైట్ పూర్తి చేయగలిగితే మనం బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు ఒక వారం రోజుల పాటు. అండ్ ఈ పనులన్నీ చేయడంతో హ్యాపీ ఫ్యామిలీ. అండ్ ఎన్ని అవార్డ్ అండ్ రివార్డ్ కంపెనీ ఇచ్చిందో అన్ని అవార్డు తీసుకున్నాంతో ఇన్నో అవార్డు ఇచ్చింది. అది కాకుండా మన ఫస్ట్ కార్, నా లైఫ్ లో మొదటి కారు మహీంద్రా ఎక్స్ మా ఇంటికి వచ్చింది. అండ్ ఈ విషయం చెప్పనా, నా దగ్గర 2 వీలర్ కాదు ఉంది, ఫస్ట్ 4 వీలరే వచ్చింది. 4 వీలర్ రావడానికంటే ముందు మా లైఫ్ బాడీకి సైకిల్ లైఫ్. ఎంతమంది బాడీకి సైకిల్ దొక్కేవాళ్ళు? బాడీకి సైకిల్, రెంట్ సైకిల్, బాడీకి సైకిల్, 2 సైకిల్ ₹1 ఇచ్చేవాళ్ళు. ఎంతమంది చేతులు లేపండి. గ్రేట్, అంతా నాకు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళందరూ గ్రేట్. నేను క్లాస్ కొట్టుకున్నా ఉంటే వీళ్ళందరూ ముఖేష్ అమ్మానికి సంబంధించిన వాళ్ళు ఏమో అనుకుంటే అంత మనమేనా అందరూ? నేను డైమండ్ అవుతే మీరు కూడా డైమండ్ అవ్వగలుగుతాను. గంట సేపు బాడీ సైకిల్ తెచ్చి ఆ చేయి వాడికి ఊడిపోతూ ఉంటుంది. ఆ చెయ్యడం మొత్తం చెయ్యంతా నల్లగైపోయింది, తగిలించుకోవడము. గంట సేపులు తీసుకెళ్ళి ₹1 ఇచ్చేసి రావాలి. హలో, ఆ బాడీ సైకిల్ నుంచి నేరుగా 2 వీలర్ కూడా రాలేదు మా ఇంట్లో. 2 వీలర్ ఎందుకు రాదంటే నేర్చుకోవాలా. ఎందుకు నేర్చుకోలేదంటే, నేర్చుకుంటే కొనాల్సి వస్తుందని భయం. నేరుగా 4 వీలర్ వచ్చింది. ఈ రోజు ₹1.5 కోటి బెంగళూరు లాంటి సిటీలో 1 కాదు 2 కాదు 3 ఇళ్ళు ఉన్నాయి మా ఇంట్లో. బెంగళూరు సిటీలో ఈ రోజు మా ప్రొడక్ట్ కార్నర్ అన్నమాట. ఇంతకీ ఏంటి అంటే, సేఫ్ షాప్ లో ఉండే వస్తువులు అమ్మడానికి కాదు, సేఫ్ షాప్ లో ఉండే వస్తువులు మా ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక చోట స్టోర్ చేశాము. ఇక్కడ నుంచి కిచెన్ కి, ఇక్కడ నుంచి బెడ్రూమ్ కి, ఇక్కడ నుంచి బాత్రూమ్ కి వెళ్తుంటాయి అనమాట. అండ్ ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలంటే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఒకసారి వస్తువు కొని ఇంటికి తీసుకొస్తూ ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. ఏమంటారు? వస్తువు కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయ్యో ఎందుకు కొన్నారా బాబు ఫీలింగ్ రాకూడదు. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఉంది, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్. బయట ప్రపంచం తంబాకు అమ్మేవాడు, కూల్ డ్రింక్ అమ్మేవాడు, వాళ్ళు తాగమండి ఇతర జీవితాలతో ఆడుకుంటారు. మన గ్రేట్ సేఫ్ షాప్ మన దగ్గర ఉండే వస్తువులు
ఎన్ని వస్తువు ఒక ప్రోడక్ట్ తక్కువ చెప్తే ఇంకో ప్రోడక్ట్ తక్కువ చెప్పినట్టు అవుతుంది. అట్లాంటి ప్రోడక్ట్ మన దగ్గర కొంతమంది దురదృష్టవంతులు నమ్మక ద్రోహులు కంపెనీకి వెళ్ళిపోతారు, కానీ కంపెనీ ప్రొడక్ట్ వదలట్లేదు. అంత గ్రేట్ ప్రొడక్ట్ మన సేమ్ షాప్ లో ఉంటాయి. అంత వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయి. ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్లు, హెర్బల్ కెమికల్ ఆడాడు కాదు, హెర్బల్ ప్రొడక్ట్లు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఉదయం లేచి టూత్ బ్రష్ నుంచి టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే సంతోషమైన విషయం తెలిసిన, ఇది ప్యూర్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ ప్రొడక్ట్ అండ్ ఇండియన్ కరెన్సీ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే రేట్లు పెంచేశాడో అప్పుడు మనకు అర్థమవుతుంది ఇండియా ప్రొడక్ట్ వాల్యూ ఎంత అని. మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ ప్యూర్ ఇండియన్ ప్రొడక్ట్ అమ్ముతుంది. ఇది మా ఇంట్లో ఉండే చిన్న ప్రొడక్ట్ కాదు, మన గ్రేట్ మెంటర్ మా ఇంటికి వచ్చే నాకు అదృష్టం కూడా దొరికింది. మా గురించి మా ఇంటికి రావడం కూడా జరిగింది ఒకసారి. సిటీలో ఈరోజు 1 కాదు 2 కాదు 3 ఇల్లు కొనడం జరిగింది, కట్టడం జరిగింది. అండ్ టర్కీ ట్రిప్ లో ఉండేటప్పుడు కంపెనీ సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ క్రౌన్ అంబాసిడర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. క్రౌన్ అంబాసిడర్ అవ్వడంతో ఈ రోజు పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ రోజు శ్రీ రవిశంకర్ గురుదేవ్ వీళ్ళు 156 దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ నడిపిస్తారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అట్లాంటి వ్యక్తుల ద్వారా ఒక చిన్న బ్లెస్సింగ్స్ దొరికాయి మాకు. అండ్ ఇండియా ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి గారితో కలవడము, మాట్లాడటము, సెల్ఫీ తీసుకోవడము, ఆటోగ్రాఫ్ తీసుకోవడం, హలో చిన్న విషయమా? సేఫ్ షాప్ లో ఇవన్నీ దొరికాయి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా కొన్ని అవార్డు అండ్ రివార్డులు దొరికాయి. సేఫ్ షాప్ లో అయితే దొరికాయి. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కూడా కొన్ని అవార్డులు దొరికాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏం తెలిసిన, డబ్బు సంపాదించడం మాత్రమే నేర్పించలేదు మన గ్రేట్ సేఫ్ షాప్. అవసరమైన వ్యక్తికి అవసరమైన టైంలో ఎట్లా హెల్ప్ చేయాలి. ఇండియా విజన్ ఫౌండేషన్ ఒక సంస్థ కిరణ్ బేడి గారు స్థాపించారు. ఆమె తిహార్ జైల్లో పోలీస్ ఆఫీసర్ గా ఉండేటప్పుడు ఆ జైల్లో ఎవరైతే జీవిత ఖైదు విధించారో, ఎవరికైతే మరణ శిక్ష విధించేశారో తప్పుడు పనులు చేసి దేశ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఆ పనులు చేసి ఎవరికైతే జీవిత ఖైదు విధించేశారో వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే రాంగ్ రూట్ లో వెళ్ళొద్దని చెప్పి ఆమె ఈ సంస్థ స్థాపిస్తే మన గ్రేట్ డైరెక్టర్స్ ఎవరైతే సీనియర్ లీడర్ వాలంటీర్ గా పిల్లలు దత్తత తీసుకోమంటే నేను కూడా ఒక బాబుని దత్తత తీసుకున్నాను. పేరు బరకతుల్లా ఖాన్, ఢిల్లీ నుంచి. ఆ అబ్బాయి 7 ఇయర్స్, ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది. ఆ అబ్బాయి చదువుకోవడానికి కావాల్సిన డబ్బుని ప్రతి సంవత్సరం కంపెనీ వాళ్ళకి పంపిస్తున్నాం అనమాట ఆ అబ్బాయికి డైరెక్ట్ గా. ఇది మన గ్రేట్ కంపెనీ నేర్పించేది. అండ్ లాస్ట్ మంత్ ఫైనల్ గా ఒకటే చెప్పగలుగుతున్నా, ఎందుకు ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం సార్ రికమెండేషన్ ఇవ్వాలా, పలానా వాళ్ళ పేరు తెలియాలా, పలానా కులము మతం అయ్యి ఉండాలా అంటే ఏం అవసరం లేదు. మన దగ్గర ఓపిక ఉండాలి. ఏంటిది? ఓపిక ఉందా మీ దగ్గర? తెలుసు ఇంతమంది కింద కూర్చున్నారు, వీళ్ళు ఇంట్లో అందరూ పుష్పాలే, ఎవరికి తగ్గరు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారంటే ఓపిక ఉందా లేదా? ఓపిక ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒకటి, జాబ్ వచ్చిందంటే ఓపిక ఉన్నట్టే. జాబ్ వస్తే టన్నులు మన దగ్గర ఓపిక ఉన్నట్టే. నిజమా? ఎందుకు చెప్పండి జాబ్లో ఓపిక అవసరం? ఆ బూతులు తిడుతుంటే తల దించుకోవడం ఓపిక. ఏ రోజైనా మీ బాస్ కళ్ళను కలబెట్టి చూసారా? ఓపిక ఉంది మన దగ్గర. కంగ్రాచులేషన్. ఫస్ట్ పాయింట్ ఓకే. రెండో పాయింట్ యాటిట్యూడ్ ఉండాలి. మంచి ఒక యాటిట్యూడ్ ప్రవర్తన ఉండాలి. ఏమంటే అది ఎలా వస్తుందంటే, నేను నా గురించితో తిరిగాను, మా గురించి లాగా అయిపోయాను. మనం ఎలాంటి వాళ్ళుగా అవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళ దీంట్లో దాన్ని పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాగ అయిపోతారు. థ్యాంక్ యూ గాడ్, నేను ఇలాంటి వ్యక్తులతో ఉన్నాను కాబట్టి అలాంటి వ్యక్తిగా తయారైపోయాను. మూడోది డిసెబిలిటీ, నేర్చుకోవడానికి ఆల్వేస్ రెడీగా ఉండాలి. నేర్చుకోవడానికి ఒక స్టూడెంట్, ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళు రకరకాల ఫీల్డ్ లో రకరకాల మాస్టర్స్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళ మాస్టర్సే. ఒక రైతు వ్యవసాయం చేయడంలో మాస్టర్ అయితే, టీచరు టీచింగ్ ప్రొఫెషన్ లో మాస్టర్, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. బట్ సేఫ్ షాప్ లోకి వచ్చినప్పుడు ఒకసారి స్టూడెంట్ అవ్వాల్సి ఉంది కదా, అప్పుడే నేర్చుకుంటాం. ఆ క్వాలిటీ ఉంటేనే మనం డైమండ్ అవుతాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఆనెస్టీ, నిజాయితీ ఉండాలి. నిజాయితీ సక్సెస్ అవుతాం. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ నాది. సచిన్ టెండూల్కర్ ఏమంటారు తెలుసా? డిసిప్లిన్ అండ్ ప్రిపరేషన్ ఆర్ వైటల్ ఫర్ సక్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ న్యాచురల్ టాలెంట్. ఈయన దగ్గర
న్యాచురల్ టాలెంట్ లేదండి పాపం. న్యాచురల్ టాలెంట్ హైట్ ఉండాలి, న్యాచురల్ టాలెంట్ వాళ్ళ అమ్మా నాన్న క్రికెటర్ అయి ఉండాలి, ఇట్లాంటి ఏమి లేదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదైంది. అయినా కూడా న్యాచురల్ టాలెంట్ లేకుండా ఆయన దగ్గర రెండు ఉన్నాయి. అవేంటో తెలిసిన డిసిప్లిన్ అండ్ ప్రిపరేషన్. డిసిప్లిన్ అంటే ఒక పని, ఆ పని చేయడం రోజు కంటిన్యూగా చేయడం కష్టమే. డిసిప్లిన్ అనేది చాలా బోరింగ్ థింగే, అయినా కూడా చేస్తారు చూడండి. ప్రిపరేషన్ కంటిన్యూగా చేస్తారు చూడండి. సండేనా మండేనా మ్యాటర్ కాదు, బర్త్డే రోజా మ్యాచ్ డేనా మ్యాటర్ కాదు, ప్రతిరోజు ఉదయం లేచి 6 గంటలు ప్రాక్టీస్ చేస్తారు చూడండి. ఆ డిసిప్లిన్ కావాలి, దానికి ప్రిపరేషన్ చేశాడు. కాబట్టి ఆయన దగ్గర ఎటువంటి న్యాచురల్ టాలెంట్ లేకుండా సచిన్ టెండూల్కర్ ఈ రోజు క్రికెట్ కే దేవుడు అంటారు. ఆయన్ని భారత రత్న అవార్డుతో సత్కరించారు. నిజంగా భారత రత్న అవార్డు ఎందుకు ఇచ్చారు? ఆయన న్యాచురల్ టాలెంట్ కాదు, ఆయన దగ్గర పైన రెండు ఉన్నాయి, డిసిప్లిన్ ప్రిపరేషన్. నేను మీకు అందరికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. ఈ రోజు నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ లో ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో మీరు ఈ రోజు మంచి నిర్ణయం తీసుకొని హాల్ నుంచి బయట వెళ్తే రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెట్ కూడా మనం కూడా గాడ్ అవ్వచ్చు. అంత పవర్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్సిటీ సార్. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో ఈ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్ రాబోతున్నాయి కొద్దిసేపట్లో. ఆ ప్రోగ్రామ్ మొత్తం అయిన తర్వాత మర్చిపోకుండా మీ మెంటర్, మీ సీనియర్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ ఎంట్రీ తీసుకొని బిజినెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. గ్యారంటీగా రాబోయే రోజుల్లో మీరు కూడా మీ డైమండ్స్ లాగా సోఫాలో కూర్చుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.